దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గాడ్ చర్చి మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యంలో ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. నీ కోటలను బలపరుచుకునుము. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా నహూము ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కోటలను బలపరుచుకును. ఏంటి కోటలు? పూర్వకాలంలో రాజులు బలమైన కోట గోడలను ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకంటే శత్రు సైన్యము వారి మీద దాడి చేయకుండానట్లు చుట్టూ ఎత్తైన ప్రాకారం గల కోట గోడలను ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆత్మీయంగా మనము కూడా సాతానుడైనటువంటి శత్రువైన సాతానుడి యొక్క దాడులు మన మీద జరగకుండటానికి, శత్రు సైన్యము మన మీద దాడి చేయకుండానట్లుగా మనము ఎత్తైన కోట గోడలను ఏర్పాటు చేసుకోవాలి, వాటిని బలంగా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాడు. ఏంటి ఆ కోట గోడలు? ఆత్మీయంగా ఒకటి ఏంటంటే ప్రార్థన అనేటువంటి ఎత్తైన కోట గోడను మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే సాతాను దాడికి మనం గురవుతాం. రెండవది, ఉపవాసం అనే కోట గోడను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాసం అనే కోట కూడా చాలా శక్తివంతమైనది. దీని ద్వారా సాతాను సామ్రాజ్యాన్ని మనము కూల్చివేయవచ్చు. ఉపవాస ప్రార్థన అనేటువంటి కోట గోడ శత్రు సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుంది, దేవుని రాజ్యాన్ని స్థాపించగలుగుతుంది. మూడవది ఎత్తైన కోట గోడ ఏంటంటే స్తుతి. మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు యెరికో కోట గోడల చుట్టూ 7 దినములు ప్రదక్షిణం చేసిన తరువాత 7వ రోజు 7 మార్లు తిరిగి దేవునికి బలముగా స్తోత్రం చేసినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి స్తుతి చెల్లించటం వలన సాతాను కోట గోడలు కూలిపోతాయి. దేవుడు మన చుట్టూతో ఒక బలమైన దుర్గాన్ని స్థాపిస్తాడు. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో సెలవిచ్చాడు, చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలంగా నేను ఒక దుర్గమును స్థాపిస్తానన్నాడు. మన పిల్లలు మనము కలిసి ఉదయం సాయంత్రం దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన చుట్టూ ఒక బలమైన కోట గోడను ఏర్పాటు చేస్తాడు. శత్రువు దాడి మన మీద రాకుండా ఉంటుంది. నాలుగవది యేసు నామం అనేటువంటి ఆ కోట గోడను మనం ఏర్పాటు చేసుకోవాలి. కీర్తనల్లో, సామెతల్లో భక్తుడైన సొలొమోను రాస్తూ అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడన్నాడు. యేసుక్రీస్తు నామము బలమైన దుర్గం. ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు సాతాను సామ్రాజ్యం అంతా గడగడలాడిపోతుంది. కాబట్టి మన నోట ఎల్లప్పుడూ దేవుని నామస్మరణ ఉండాలి. ఐదవది, వాక్యమనే కోట గోడను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కోసారి సాతానుడు వాక్యము ద్వారా మనతో యుద్ధం చేయాలని చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా చదివి ధ్యానం చేసి దానిని మనం కంఠత చేయాలి. ఆ వాక్యంలో ఉన్నట్టుగా మనం పలికినప్పుడు సాతానుడు మన యుద్ధ నుండి పారిపోతాడు. 6వ కోట గోడ విశ్వాసం అనే కోట గోడ. ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పటానికి విశ్వాసం అనే డాలు కావాలి అన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే కోట గోడ మనకు ఉండాలి. దూరము నుండి సాతానుడు మన మీద అగ్ని లాంటి బాణాలను ప్రయోగించినప్పుడు అవి మన మీద పడకుండా ఉండాలంటే విశ్వాసం అనేటువంటి కోట గోడ ఉండాలి. అది అబ్జార్షన్ చేసుకొని మన మీదకి రాకుండా చేస్తుంది. 7వది పరిశుద్ధాత్మ బలం అనేటువంటి కోట గోడ. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నట్టయితే మన చుట్టూతో ఉన్నటువంటి అన్నిటినీ అధిగమించి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ద్వారా
ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఆమేనని చెప్పినప్పుడు ఆ ప్రార్థన ఒక యుద్ధ విమానంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది పరలోక రాజ్యం. దానిని ఏ శక్తి ఆపలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఈ 7 రకాలైనటువంటి మరి కోట గోడలను ఏర్పాటు చేసుకొని బలంగా ఉంచుకున్నప్పుడు శత్రువు దాడి మన మీద జరగకుండా ఉంటుంది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఈ వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్యాల కొరకు స్తోత్రం. చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరిచి నీరు కట్టి ఫలింపచ్చి చిన్న మానవులను యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.